హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం 8th క్లాస్ బయాలజీకి సంబంధించి ఫస్ట్ లెసన్ అయిన విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి అనే పాఠం గురించి నేర్చుకోబోతున్నాము. సో ఫస్ట్గా విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి? విజ్ఞాన శాస్త్రం అంటే ఒక ఆలోచన ప్రక్రియ. సో వివిధ రకాలైన శాస్త్రవేత్తలు రకరకాల నిర్వచనాలు ఇచ్చారు. సైన్స్ అనే పదం సెన్షియా అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. సెన్షియా అంటే జ్ఞానం అని అర్థం. సైన్స్ అనే జ్ఞానాన్ని సముపార్జన చేసే విధానాన్ని తెలిపేది. నెక్స్ట్, అకార్డింగ్ టు కార్ల్ పాపర్, సైన్స్ అంటే సరిదిద్దబడ్డ తప్పుల చరిత్రనే సైన్స్. అకార్డింగ్ టు కార్ల్ పాపర్, సరిదిద్దబడ్డ తప్పుల చరిత్రనే సైన్స్. అకార్డింగ్ టు ఆల్బర్ట్ ఐన్స్టీన్, నేను గత సంవత్సరం చేసిన దాన్ని మారుస్తూ ఉంటాను అని అంటాడు. దీని ప్రకారం సైన్స్ అంటే గతిశీలమైనది, అంటే నిరంతరం మారుతూ ఉంటుంది. నెక్స్ట్, కోపర్నికస్ అనే మరో శాస్త్రవేత్త సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. న్యూటన్ గురుత్వాకర్షణ శక్తిని ప్రతిపాదించాడు. సో సైన్స్ అంటే బేసికలీ మన చుట్టూ ఉన్న వనరులను ఉపయోగించి ప్రకృతిలోని రహస్యాలను కనుగొనడం. సో మరి సైన్స్లో కొత్త కొత్త విషయాలను కనుక్కునే వారిని శాస్త్రవేత్తలు అంటారు. వారు కొన్ని పద్ధతులను ఉపయోగిస్తారు. వాటిని ప్రక్రియ నైపుణ్యాలు లేదా శాస్త్రీయ నైపుణ్యాలు అంటారు. సో శాస్త్రవేత్తలు ఉపయోగించే పద్ధతులను ప్రక్రియ నైపుణ్యాలు లేదా శాస్త్రీయ నైపుణ్యాలు అంటారు. ఇందులో 5 స్టెప్స్ ఉంటాయి, సోపానాలు ఉంటాయి. అవి ఏంటంటే, ఫస్ట్ వన్ పరిశీలన, ప్రశ్నించడము. సో ఏదైనా ఒక సమస్యను గుర్తించడము, పరిశీలించడం. నెక్స్ట్ సెకండ్ స్టెప్ వచ్చేసి పరికల్పన రూపొందించడము, అంటే ప్రశ్నకు సమాధానాన్ని ఊహించడము. నెక్స్ట్ ప్రయోగం కోసం ప్రయోగం చేయడానికి ప్లాన్ వేసుకోవడము. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి ప్రయోగం నిర్వహించడము. నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి నిర్ధారించడం మరియు ఫలితాల ప్రదర్శన. సో ఇలా శాస్త్రవేత్తలు 5 రకాల ప్రక్రియ నైపుణ్యాలు ఉపయోగిస్తారు. సో ప్రక్రియ నైపుణ్యాల్లో కొన్ని సబ్ స్టెప్స్ ఉంటాయి అన్నమాట. లైక్ పరిశీలించడం, పోల్చడం, వర్గీకరించడము, కొలవడము, సేకరించడము, నమోదు చేయడము, ప్రదర్శించడం, వ్యాఖ్యానించడం, అలా. ఓకేనా? నమూనా వినియోగం, ప్రాగృతీకరణ, నిర్ధారించడం, పరికల్పన చేయడం, చరరాశుల నియంత్రణ, అలా. సో ఇక్కడ ఒక టేబులర్ ఫామ్లో కొన్ని అంతరించిపోయే ప్రమాదం ఉన్న మొక్కలు, జంతువుల గురించి ఇచ్చారు, చూద్దాము. మొక్కలు ఆర్కిడ్స్, గంధం చెట్టు, సైకస్, సర్పగంధి మొదలైనవి అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న మొక్కలు. నెక్స్ట్ జంతువులు వచ్చేసి చిరుతపులి, సింహం, తోడేలు, ఎర్రనక్క, ఎర్ర పాండ, పులి, ఎడారి పిల్లి, హైనా, మొసలి, తాబేలు, కొండ చిల్వ, బట్టమెక్క పిట్ట, సముద్ర పచ్చ తాబేలు, పెలికాన్, నెమలి, గ్రేట్ ఇండియన్ హార్న్బిల్, గోల్డెన్ మంకీ, లయన్ టైల్ మకాక్, నీలగిరి, లంగూర్, లారిస్, ఇలా అన్నమాట. నెక్స్ట్ ఉత్పత్తిదారులు అంటే ఫోటోసింథసిస్, కిరణజన్య సంయుక్త ప్రాసెస్ ద్వారా ఆహారం తయారు చేసుకునే జీవులన్నీ ఉత్పత్తిదారులు పై ఆధారపడి జీవించేవి వినియోగదారులు. నెక్స్ట్ విచ్ఛిన్నకారులు అంటే విసర్జితాలపై పెరిగే బ్యాక్టీరియాలు, అలాగనమాట. నెక్స్ట్ ఎడారి ఆవరణ వ్యవస్థ, భూభాగంపై మొత్తం 17% ఎడార్లు విస్తరించున్నాయి. ఎడారిలో అతి తక్కువ వర్షపాతం ఉంటుంది. ఎంతంటే 23 మిల్లీమీటర్ల కన్నా తక్కువ ఉంటుంది వర్షపాతం. అక్కడ మొక్కలు పెరగడం చాలా కష్టం. కొండకెళ్ళిన క్యాక్టస్ అలాంటివి పెరుగుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ స్టార్టింగ్లో కొందరు శాస్త్రవేత్తల గురించి ఇచ్చారు, చూద్దాము. ఏంటంటే సో ఖగోళ భౌతిక శాస్త్రవేత్తలు అంటే ఆకాశంలో మిలమిల మెరిసే నక్షత్రాలు, గ్రహాలు, గెలాక్సీలు ఛాయాచిత్రాన్ని తీసి పరిశీలించే శాస్త్రవేత్తలు. నెక్స్ట్ రసాయన శాస్త్రవేత్తలు
వాళ్ళంటే వివిధ ఉష్ణోగ్రత వద్ద రసాయన చర్య వేగాల ఫలితాలు చిట్టచిరుగా వస్తాయో పరిశీలించే రసాయన శాస్త్రవేత్తలు. నెక్స్ట్ అనుభౌతిక శాస్త్రవేత్తలు అంటే వృత్తాకార మార్గంలో చలించే అణువులు, వాటిలోని అంశాల వేగాలను కొలిచే అనుభౌతిక శాస్త్రవేత్తలు. నెక్స్ట్ వచ్చేసి వివిధ ఉద్దీపనలకు లోనయ్యే కణజాల ప్రతిచర్యను పరిశీలించే జీవశాస్త్రవేత్తలు, బయాలజిస్ట్. సో ఈ వివిధ రకాల శాస్త్రవేత్తల గురించి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా. నెక్స్ట్ మరొక శాస్త్రవేత్త ఎవరంటే ఎఫ్ కజోరి అనే అతను చరిత్రలో సైన్స్ అనే బుక్ని రాశాడు. అతని గురించి కూడా ఈ లెసన్లో మెన్షన్ చేశారు. అది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. చూపిస్తాను ఏంటంటే లాస్ట్కి ఇచ్చారు. ఇదిగో ఎఫ్ కజోరి రాసిన చరిత్రలో సైన్స్ పుస్తకం. నెక్స్ట్ ల్యాబ్లో పరీక్షలు చేసేటప్పుడు కొన్ని రకాల ప్రికాషన్ తీసుకోవాలి. ఏంటంటే ముందుగా ఆలోచించాలి, జాగ్రత్తగా ఉండాలి, తెలియని విషయాలు అడిగి తెలుసుకోవాలి, కళ్ళు గూగుల్స్ పెట్టుకొని మరీ చేయాలి ఎక్స్పెరిమెంట్స్. అవేమి కూడా రుచి చూడవద్దు, అవి రియేజెంట్స్ అవి. నెక్స్ట్ సాకెట్స్ నుంచి దూరంగా ఉండాలి. మీ ప్లాట్ఫామ్ ఏరియా ఎక్కడైతే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారో అక్కడ నీట్గా ఉంచుకోవాలి. సో ఇవన్నీ ప్రికాషన్స్ ఫాలో కావాలి. సో ఇంతటితో ఫస్ట్ లెసన్ కంప్లీట్. ఓకేనా. థ్యాంక్ యూ.